పేరు గిట్ట అన్నీ ఇచ్చొచ్చిన. ఇక హాఫ్ అన్ అవర్ ఆగమన్నారు. అచ్చా సరే సరే, దా కూర్చోవే. నువ్వు కూర్చో. ఇక నేను జర అటు సైడే ఉంటా. ఎందుకే ఉండొచ్చు కదనే ఈడే. ఆడికి ఎందుకు పోతాం, నేను ఒకదాన్ని ఎందుకు ఉండాలంట. దా ఈడే ఉండు. అట్లా కాదే, ఆడ నుంచి వెళ్తారు కదా, మరి సప్పుడు రాదు, వినపడదు. అందుకే నేను ఆడుంటా కూర్చొని. ఇక పిలిచినప్పుడు నేను తీసుకోతా. మరి దా నేను కూడా వస్తా. అరే అటు సైడ్ జాగలేదే, అటు సైడ్ జాగలేదు. నువ్వు ఈడే కూర్చొని ఉండు, ఇక మంచిగా వచ్చి వెళ్తా. అగో పోనే పోయింది. తోడుకు రామన్నా తోడే ఉండట్లే. పోనీతి, ఇక జరంతా కళ్ళు మూసుకుంటా అంత. అగో ఏమైంది చిన్నారి, ఎందుకు ఎడుతున్నావు? అగో ఎందుకు కొట్టిండే? అగో ఊరికైనా ఎందుకు కొడతాడే? అగో మీరేం మాటలు చేసుకున్నారే? మీకేం అవసరం అవన్నీ? పోదామే, జరంతా ఆగుండ్రి. పోదాం. సరే తీద్దా, నువ్వు ఫస్ట్ కూర్చో. అరే ఇక నేను పోయి కొట్టాలరా వాడి? మళ్ళా నువ్వెందుకు కొట్టలే? దా మళ్ళా కూర్చోదా. అరే ఏడవకే, ఇక నేను కొట్టినందుకు నేను పోయి కొట్టాలా? ఎట్లా అనిపిస్తుంది? పోనీ ఆయన సిన్నోడంతా పోనీ. అరే పోనీ దా, నేను నీకు చాక్లెట్ కొని పెడతా, లేకపోతే ఐస్ క్రీమ్ కొని పెడతా. దా అవు దా, కొని పెడతా, మంచిగా చాక్లెట్ కొని పెడతా. పిలిచిండ్రా దప్పతందా? ఎస్ చెప్పండి, ఎవరిడ పేషెంట్? ఏమైందమ్మా? మేడం మా ఫ్రెండ్ ఇడ పేషెంట్. వాట్ ఈస్ యువర్ నేమ్? మేడం మై నేమ్ ఈజ్ మానస. ఓకే మానస, చెప్పండి ఏమైంది మీకు, ఏం ప్రాబ్లం ఉంది? మేడం ఇక ఏం చెప్పాలో అర్థం కావట్లే మేడం, అందుకే ఎన్ని రోజులు రాలే. కానీ చాలా రోజుల నుంచి నాకు అసలు మంచిగా అనిపిస్తలే. హెల్త్ ఎట్లా అనిపిస్తుంది అంటే ఇక అంతా ఇక హెడ్ఏక్ వస్తుంది, అప్పుడప్పుడు కడుపు నొప్పి వస్తుంది. అని ఇక ఎక్కువ శాతం అయితే అంతా వాంతికి వచ్చినట్టు అనిపిస్తుంది. దాని తర్వాత ఇక ఏమంటారు, ఇక అన్నం తినబుద్ధి అయితే ఏదేదో తినాలనిపిస్తుంది అంత. ఇక అన్నం నోట్లో పెడితే అయితే ఇక ఎట్లనో అనిపిస్తుంది అంత. అచ్చా ఓకే. ఇంకా 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 ఏం చెప్పాలి? ఇక డాక్టర్ ఇక పని చేయబుద్ధి అయితే నిద్రపోవాలనిపిస్తుంది. ఇక ఏంటంటే డాక్టర్ మేము ఊరి నుంచి వచ్చినాం కార్ మీద. ఇక కార్ మీద వచ్చినాం, ఇక మొత్తం తిప్పినట్టు అయింది. ఆ రోజు నాకు కార్ పడదు అనమాట, తిప్పినట్టు అయింది. అప్పటి నుంచి ఇట్లనే అయింది, ఇక ఇట్లనే ఉంది అంతా. అచ్చా ఓకే. మీరు మ్యారీడ్ కదా అమ్మా? ఎస్ మేడం. సరే కొన్ని టెస్టులు రాసిచ్చిన, ఇవన్నీ టెస్టులు చేయండి. ఆ తర్వాత మీకు టెస్ట్లో ఏమొస్తుందో దాన్ని బట్టి మీకు ట్రీట్మెంట్ చేస్తా. ఓకే మేడం. ఇదేంటి మీరు సుయ్యి ఎత్తారా, ఇంజక్షన్ ఎత్తారా? అమ్మ మీకు బ్లడ్ టెస్ట్ ఉంది కదా రాసి? అవునవును. మళ్ళా బ్లడ్ శాంపిల్ తీసుకుంటానా బ్లడ్ టెస్ట్ చేయడానికి? ఇంజక్షన్తో తీసుకుంటారా? మరి ఎట్లా తీసుకుంటారమ్మా? అగో నాకు ఇంజక్షన్ వేయకుండ్రీ, నాకు మస్తు భయం ఎత్తది అంతా. అగో అట్లా చెప్తే ఎట్లా అమ్మా? ఇంజక్షన్తో ఏం చేయట్లే, బ్లడ్ తీసుకుంటే రిపోర్ట్స్ వస్తాయి నీకే. అద్దద్దు, నాకు ఒక గోళీలు వేసుకుంటే అయిపోతుంది. అద్దద్దమ్మా, ఏం రిపోర్ట్ చేయకు, నువ్వు ఏం తీసుకోకున్నా బ్లడ్. అమ్మ మేడం రాసింది, మా డాక్టర్ మేడం రాసిందిగా. నువ్వేందమ్మా? నేను కంపల్సరీ బ్లడ్ తీసుకోవాలమ్మా. ఇయ్యమ్మా, చేసి చూపించు. అద్దద్దు మేడం, అద్దు అమ్మో నాకు భయం ఎత్తుంది, నేను ఒక గోళీ తీసుకుంటా. అద్దు, నాకు ట్రీట్మెంట్ అద్దు. మెంటల్ గిట్ట పట్టింది కానీ చిన్న ఇంజక్షన్ అంత భయపడుతున్నావు? చిన్న పిల్లలు కూడా భయపడేరే, ఎందుకు భయపడుతున్నావే? అరే అదే మన చిన్న ఇంజక్షన్ అని, అంత పెద్ద ఇంజక్షనే రక్తం తీసుకుంటుంది అంటే నేను మస్తు భయం ఎత్తుంది. అదేనంత నొప్పి ఒప్పిస్తుందా? ఎందుకు ఎట్లా చెప్తాను? వేసుకో, కొంచెమే బ్లడ్ తీసుకో, ఏమనిపించదు, చిన్న చీమ కొట్టినట్టు అనిపిస్తుంది. వేసుకో. అవు అమ్మ కానిస్తావా? ఇక వేరే పేషెంట్లు ఉన్నా వెయిట్ చేస్తున్నారంతా, కానీ అండ్రీ, లేకపోతే బయటికి పోండి, నడవండి బయటికి పోండి. అద్దద్దు మేడం, అద్దద్దు, తీయండి బ్లడ్ టెస్ట్ చేయండి. చూపించమ్మా, చూపించు, చేసుకోవే, అంత చిన్నపిల్లలాగా చేయకు. సరే కానీ జర మెల్లగా మేడం కొంచెం తక్కువ నొప్పి వచ్చేటట్టు ఇంజక్షన్ వేయండి. సరే నువ్వు ఫస్ట్ చేసి చూపించు. అమ్మా నొప్పి మేడం. అరే ఆగమ్మా, అయిపోయింది. కళ్ళు మూసుకో.
అయిపోయిందమ్మా, వెళ్ళొచ్చు నువ్వు. ఒక 30 నిమిషాల తర్వాత రిపోర్ట్స్ 30 నిమిషాల తర్వాత వస్తాయి. సరే సరే మేడం. అమ్మో, అంతగానం రక్తం తీసేసుకుంది కదా. అరే, అన్నం తింటావా లేదా? నేను తినా. అరే, మీ ఫేవరెట్ కర్రీ చేసినారా? అయినా కూడా నేను తినా. ఎవరి మీద కోపం చూపిస్తానవరా? నేను కోపమే చూపించలే. మళ్ళా నీ మొహం కనిపిస్తుంది నాకు. ఎట్లా కనిపిస్తుంది? అదేం మొహం? మరి నేను ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయ్యి ఎంగేజ్మెంట్ అయి ఉంది. నాకెందుకు సంబంధం తీసుకెళ్తాను నువ్వంతా? నేను మన సంబంధం తీసుకొచ్చినానారా? మా పెద్దమ్మ చెప్తేనే నీకు చెప్పిన, ఇట్లున్నారా, కావాలంటే వాళ్ళ కాడ నుంచి అడుగు, వాళ్ళు ఇస్తారేమో అన్న. ఏం అప్పిస్తానరా? వాళ్ళ కూతురు కూడా కండబెడతారు కదా నాకు. మళ్ళా నువ్వేమో పెళ్లి చేసుకోరా, కూడలు వస్తుంది, జర మంచిగానే ఉంటారు మీరు అంటే అది కూడా కాదు, ఇట్లా పెట్టినావు. పెళ్ళేమో చేసుకోవు, అద్దంటే ఏమో వేరే వాళ్ళతో చేసుకో అంటే అది కూడా కాదు. ఏం శాతం కాదు. అరే, నేను ఎట్లా పోషించాలి చెప్పు? ఇప్పుడే నేను డబ్బులు అడిగితే మీరు ఇయ్యరు, ఇక పెళ్ళి అయినా ఏం డబ్బులు ఇస్తారే మీరు నాకు? ఇక మీరు డబ్బులు ఇయ్యారనే నేను ఫస్ట్ జాబ్ చేస్తా, లేకపోతే ఏమైనా బిజినెస్ చేస్తా, అప్పుడు పెళ్లి చేసుకుందామని నేనే ఆపుతానా? ఆమె ఎప్పటి నుంచో రెడీ ఉంది, ఆమెనే ఏడుతుంది. ఇట్లా పెట్టేసినావు, నడి రోడ్ మీద పెట్టేసినావు ఆమెనే ఏడుతుంది. కానీ నేను ఫస్ట్ జాబులు చేస్తే లేకపోతే ఏమైనా సంపాదిస్తా, అప్పుడు చెప్తాను నేనే ఆమెను ఆపిన. నువ్వేం తేవాలని అంటున్నావు? మరి ఈ మాట చెప్పావారా పిసోడా? ఈ మాట చెప్పావా? ఊరికే నేను నా ఫ్రెండ్ రాధికని అంటూ ఉండి ఎప్పుడైనా అడిగినరా? ఎప్పుడైనా అడిగినరా? రే కొడుక, మరి ఎట్లారా? నువ్వు అడుగుతూనే చెప్తావారా? ఇప్పుడు తెలిసింది కదా, ఇక ఎవరి సంబంధం నా కోసం తీసుకురాకు. తీసుకురానురా బాబు, తీసుకురాను. ఇక మీ ఇష్టం ఉన్నప్పుడు చెయ్యుండ్రి. నేను మీ దాంట్లో అసలు ఇన్వాల్వ్ గాను. ఇప్పుడు అని తింటావారా మరి? అరే, నాకు అసలు ఆకలి ఎత్తలేదే, నువ్వు అసలు నా గురించి ఆలోచించవు. ఏం ఆలోచించుడ్రా? అరే అమ్మ, జర నేను బిజినెస్ చేద్దాం అనుకుంటున్నా, అంత డబ్బులు ఇస్తే ఏమైతుంది? మా దగ్గర ఉంటే ఇస్తానరా. ఇల్లు తాకట్టు పెడతా, నీకు ఇచ్చేస్తా, సరేనా? ఇల్లు తాకట్టు పెడతా, లేకపోతే అమ్మేస్తా. బస్ స్టాండ్లో రోడ్డు మీద ఉందాం, ఇక నీకు ఇచ్చేస్తా డబ్బులు, సరేనా? ఏమి ఇవ్వకుర్రి, నేనే ఏదో ఒకటి చేస్తా. చేసుకోరా. ఇంత పెద్ద చేసి చదువు చెప్పినావు, ఇంకా ఏం చేయాలరా నీకు? పెళ్లి కూడా చేసిస్తా నేను, నీ భార్యను కూడా పోషిస్తా, అన్ని చేసిస్తా అంటే ఏం చేయాలంటున్నావు? నీ ఇష్టం, తింటే తినకు, తినకపోతే తినకు, ఇక నీ ఇష్టం. పోయిందా? ఇక ఇట్లా ఇంట్లో ఉంటే అసలు కుదరదు, కానీ బయటికి వెళ్ళి జర దోస్తులతో మాట్లాడతా. అరే మచ్చా, మామ ఎడ తిరుగుతున్నావు? ఏ కృష్ణగా ఎట్లున్నావు రోయ్? మస్త్ మస్త్ ఎక్దమ్ మస్త్. నువ్వెట్లున్నావు మామా? అరే మచ్చా, మస్తున్నారా? అసలు ఏంద్రా ఇట్లా వచ్చేసినావు? జాబ్ దొరికిందంట కదా? అవువే, జాబ్ ఎప్పుడో చేస్తానా కానీ అసలు చెరువుకి వచ్చిన నేను చూడడానికి. నేనేమన్నా పెళ్లి కూతురారా నన్ను చూడడానికి వస్తావు? లేదు, ఇక జరా మన ఉగాదికి వచ్చిన మామ. అచ్చా, ఫెస్టివల్కి వచ్చినావా? అవు, ఇక అమ్మ మస్తు ఇక చెప్తుండే దారా అనుకుంటా అంటుండే, ఇక వచ్చేసిన. మస్తు అయింది మామ, మంచిగా అయింది వచ్చినాను. అవు, ఏం నడుతుంది మామ? అంత టెన్షన్లో ఎడబోతున్నావు? అరే చాలా టెన్షన్ నడుతుందిరా అంత జీవితంలో. అవు, ఏం టెన్షన్? ఏం చెప్పాలిరా అసలు? ఇక అందరు ఊరంతా నా పెళ్లి గురించి ఇది పడినరు. పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు? అవురా, నేను కూడా అంటానా, ఎప్పుడు చేసుకుంటావు మామ? అరే ఏం చేసుకోవాలి మచ్చా అసలు? ఇక మనకి సంపాదన లేదు, ఏం లేదు. ఫస్ట్ ఆమె కొంచెం రిచ్ లైఫ్ ఉంటుంది ఆమెను ఎట్లా చూసుకుంటాం మామ చెప్పు నువ్వే. కరెక్టే మామ, నిజంగానే. మళ్ళీ మనకేం లేదు, నీకన్నా జాబ్ ఉంది మచ్చా, నాకేముంది చెప్పు? ఎట్లా అని పెళ్లి చేసుకోవాలి చెప్పు? ఒక పని చేస్తావా? నేను నీకు జాబ్ పెట్టియాలా మళ్ళా? మా ఆఫీస్లో పెట్టిస్తా నీకు కూడా. అద్దద్దు మామ, ఇల్లు వదిలేసి ఆడికి పోవడం, ఆడ కష్టపడడం. ఎవరున్నారు మా అమ్మ నాన్నకి? నేనే ఉన్నా. ఇట్లా అద్దు మచ్చా అసలు. నేనే ఈడే ఏదైనా చేద్దామని ఐడియా వచ్చింది మామ. మళ్ళీ చేయరాదు మామ, ఏం దానిలో ఏం కష్టం? కానీ డబ్బులు సెట్ అవ్వట్లేదు మామ. ఎంత డబ్బులు మామ? ఇక నాకు ఎగ్జాక్ట్లీ అయితే ఏం తెలీదు. నేను ఒకటి కొందాం అనుకుంటానా, అది కొనాలంటే ఎంత పడుతుందో నాకు తెలీదు. దుకాణంకి వెళ్ళి అడుగుతా, ఇప్పుడు అక్కడికే పోతుండే, అడికి వెళ్ళి అడుగుతా. అన్ని డబ్బులు అరేంజ్ అయినాయి అనుకో, ఇక కథం, ఇక లైఫ్ సెట్. ఇక సంపాదించే టైంలో వచ్చిన డబ్బులు ఇక ఆ డబ్బులు ఇచ్చేస్తా. నేను ఎవరికైనా అప్పు కూడా అడుగుదామని పోతాన్నా. అరే మామ, నువ్వు ఫిగర్ చెప్పురా, ఎంత కావాలి నీకు? ఇక అట్లా 10 లక్షల వరకు, 8 అయినా ఓకే. అయితే నువ్వు ఎందుకు టెన్షన్ చేస్తున్నావు మామ? అసలు నాకు ఐడియా చెప్పు, నేను సొల్యూషన్ చెప్తా. అబ్బా, మస్తుంది ఐడియా. ఈ బిజినెస్ పెట్టుకుంటావా? మంచి బిజినెస్ అన్న, మస్తు వర్క్ అవుతుంది. అవురా, అది ఈడే వర్క్ అవుతుంది మన ఊర్లో.
అవు అవు కరెక్టే. ఒక పని చేసి మనం పార్ట్నర్షిప్లో చేద్దామా? ఇటువంటి పనులు పార్ట్నర్షిప్లో చేయాలి మచ్చా. అంటే నలుగురు ఇద్దరు ముగ్గురు ఇట్లు ఉన్నారామనుకో, సగం సగం డబ్బులు అందరూ పెట్టుకున్నాం అనుకో, సెట్ అయిపోతుంది. ఒక్కరు చేయాలంటే కష్టం అమ్మ ఇట్లాంటి బిజినెస్. ఓకే మచ్చా, నువ్వు నేను ఇంకా ఆ ఊర్లో ఎవరైనా ఉంటారు కదా సుధాకర్ అన్న, వీళ్ళు వాళ్ళు ఎవరైనా చేస్తా అంటే వాళ్ళని అందరినీ ఇన్వాల్వ్ చేసి పార్ట్నర్షిప్లో చేద్దామా మామ? అవు మామ, నీ ప్రాబ్లం మనీ ప్రాబ్లం సెట్ అయిపోతుంది. అందరు మనీ కలిపిందంటే కథం ఇక. నీకు తక్కువ పడుతుంది, అందరికీ కొంచెం కొంచెం పడుతుంది. ఆ తక్కువ నువ్వు అరేంజ్ చేయి, ఇక మనం స్టార్ట్ చేద్దాం బిజినెస్. మళ్ళీ నీ జాబ్ రా చూద్దాం మామ. ఇది సక్సెస్ అయితే అది వదిలిపెడతా. సెట్. ఏమైంది డాక్టర్? రిపోర్ట్స్ ఏమున్నాయి? మంచిగా ఉన్నాయి కదా? అవు డాక్టర్ చెప్పండి. టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. రిపోర్ట్స్ అన్నీ సూపర్ వచ్చినాయి. నేను ఏదైతే అనుకున్నానో అదే జరిగింది. ఏంది డాక్టర్ మేడం, ఏం జరిగింది? అగో అమ్మ, నాకు ఆల్రెడీ డౌట్ వచ్చేసింది. నువ్వు చెప్పుడుతోనే నాకు అర్థమైంది కానీ ప్రాబ్లం ఏందో అని, కానీ కన్ఫర్మ్ అవ్వాలి కదా, అందుకు టెస్టులు చేయించిన రిపోర్ట్స్ మాత్రం అదుర్సా అంటే ఏమైనా ప్రాబ్లమా? ప్రాబ్లం పేరా? అగో ఏమైంది? రిపోర్ట్స్లో ఏమొచ్చినంత మేడం నవ్వుతాంది. నాకు అదే భయమెత్తాంది మేడం, ఇక భయమెత్తాంది మేడం. మీరేమో నిజం చెప్పుండ్రి, ఇక నాకు భయమెత్తాంది. క్లియర్గా చెప్పుండ్రి. గుడ్ న్యూస్. గుడ్ న్యూసా? అవ్వమ్మా గుడ్ న్యూస్. ఇక నువ్వు త్వరలో మమ్మీ కాబోతున్నావు. కంగ్రాచులేషన్. ఇక సెలబ్రేషన్స్.